వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీకు చూపించబోతున్నాం అండి. ఈ వీడియోలో మనం నార్మల్గా వెహికల్స్ వచ్చిన తర్వాత ఎట్లుంటాయో చూసుకోవచ్చు. అక్కడ ఉంటాయి, ఇవన్నీ చదివి చేయాలి కంపల్సరీ మీకు చూపెట్టాలి. కాబట్టి ఇది యాక్టివా 2021 మోడల్ వెహికల్ అండి. ఇంతకుముందు అడ్వాన్స్ అయింది బండి. మనం బండి 38,000కి పోవడం జరిగింది. బండి చాలా బాగుంది. బండి ఇంజన్ కండిషన్ కూడా 38,000 పోయింది. కస్టమరు 5,000 రూపీస్ అడ్వాన్స్ పే చేసిండు. 38,000కి రేట్ అయింది. 2021 12వ నెల బండి అండి. ఆల్మోస్ట్ 22 మోడల్ అన్నట్టే. స్ప్లెండర్, హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ 2011 మోడల్ వెహికల్. ఈ వెహికల్ అయితే మనకు కేవలం 18,000 రూపాయలకి అవుతుందండి. బండి ఇంజన్ చేసి ఉంది, చాలా బాగుంది బండి ఇది. ఇంకోటి ఎన్ఎక్జీ, అది హీరో హోండా ఎన్ఎక్జీ అండి. స్ప్లెండర్ ఎన్ఎక్జీ, స్ప్లెండర్ ఇంజన్ వస్తుంది కానీ కొంచెం అవుట్లుక్ అనేది వేరే వస్తుంది. ఇది కూడా మనకు జస్ట్ 20,000కి ఉంది. 2013 మోడల్ వెహికల్. ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్. ఇది ఇప్పుడే వచ్చింది వెహికల్, చాలా బాగుంది. అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది బండి. ఈ బండి 2010 మోడల్ వెహికల్ అండి. కస్టమర్ 20,000 అయితే చెప్పిండు. నార్మల్గా నెగోషియబుల్ అనేది అవుతుంది. అవుట్లుక్ చాలా బాగుంది బండి. ఇంకోటి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్. ఇది కూడా మనకు జస్ట్ ఎంత 13,000 రూపాయలకి అవుతుందండి. బండి చాలా బాగుంది ఇది కూడా. ఇంకోటి హీరో హోండా హెచ్ఎఫ్ డీలక్స్ ఇప్పుడే వచ్చింది. వైజర్ ఇట్లా వేయాలి, ఇంకొంచెం రిపేర్లు అనేవి కూడా చేపియాలి. ఇదైతే మనకు టీఆర్ పేపర్ల మీద ఉంది. జస్ట్ అంటే 15 బిలోనే అవుతుంది మొత్తం రిపేర్లు చేసిన తర్వాత. ఇది వైజర్ ఇలాంటివి అన్నీ వేపియాలి. ఇంకోటి మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఈ షైన్ ఉంది. ఇది 12,000కి అవుతుందండి బండి. చాలా బాగుంది. ఇది కూడా ఇంజన్ కండిషన్ 12,000 అవుతుంది. ఇంకొకటి ఇది సిపి షైన్ 22 మోడల్ వెహికల్ అండి. అంటే 12 మంత్ వెహికల్. చాలా బాగుంది బండి. ఇంజన్ కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది. టైర్లు సీల్ టైర్లు వేసిండు. ఈ బండి ధర కూడా మనకు 48,000 రూపాయలు ఉందండి. చాలా బాగుంది ఇది కూడా. ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్. ఇది కూడా ఇప్పుడు వచ్చిన వెహికలే. కొంచెం ఇండికేటర్లు అది చదువుకోవాలి కాబట్టి నార్మల్గా ప్రజెంట్ అయితే 16,000 ఉంటుంది. కొంచెం రిపేర్లు చేసిన తర్వాత 17-18 చెప్తామండి అంతే. ఇంకా మనకు హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్ ఈ రెండు అయితే ఉన్నాయి. ఇవి రెండు అయితే 12,000 రూపాయలకి అయితే ఉన్నాయండి. ఇవి కూడా ఇంజన్లు చాలా బాగున్నాయి. ఒకటి కిక్ స్ప్రింగ్ పోయింది, ఇదైతే ఓకే. ఇంజన్ బోర్ చేసిన వెహికలే, ఇది కూడా బాగుంది. ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్. ఇది మనకు 15,000 రూపాయలకు ఉంది. 2009 మోడల్ వెహికల్. బండి చైన్ కవర్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంజన్ బాగుందండి. ఇంకా లోపలికి రావచ్చు, చూసుకోండి, మీరు మంచిగా చూసుకోండి కొంచెం. ఇది 2010 మోడల్ హీరో గ్లామర్. కొంచెం వాష్ చేయలేదు బండి. ఇది కూడా మనకు 15,000 రూపాయలకి అవుతుంది. బోర్ చేసి ఉంది. కొంతమంది మనలో రేట్లు పెట్టిన తర్వాత ఒరిజినాలిటీగా ఉంటలేవు అని అంటున్నారు. చూసుకోండి, మీరు లైవ్లోనే ఉంది కదా బండి, చూసుకోండి. ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్. ఇది 2012 మోడల్. దీనికి ప్రాబ్లం కేవలం ఒకటి, మన థర్డ్ గేర్ అనేది ఒకటి స్లిప్ అవుతుందంటే. అవుట్లుక్ చూసుకోండి బండి ఎట్లుందో ఒకసారి. ఇటు కూడా చూసుకోండి బండి, లెఫ్ట్ రైట్ టోటల్గా చూసుకోండి. ఇది 18,000 రూపాయలు చెప్తున్నాం అంతే. 2012 మోడల్. అది హీరో ప్యాషన్ ప్రో వెహికల్. ఆ వెహికల్ ఇది ఒకటి బ్యాటరీ డౌన్ ఉంది. ఇది కూడా బ్యాటరీ వేస్తాం. ఇది కూడా మనకు 13 మోడల్ 16,000కి అవుతుంది. ఇంకోటి ఈ 9,000 రూపాయలది హీరో ప్యాషన్ ప్లస్ అవుతుంది. ఇది కూడా బాగుంది బండి. ఇంకోటి బజాజ్ డిస్కవరీ, హీరో ప్యాషన్ ప్రో వెహికల్స్ అండి. ఈ రెండు చూసుకోండి. ఇది ఒరిజినాలిటీ అంటే ఇక మేము మళ్ళీ ఇవేం తయారు చేస్తలేము. వీడియో ఏఐతో ఇట్లా ఏం పెడతలేము. చూసుకోండి, లైవ్లో చూసుకోండి బండి ఒకసారి. ఒరిజినాలిటీ అంటే ఇంకేం ఒరిజినాలిటీ ఉండాలో నాకు కూడా తెలియదు. ఇదైతే 15,000 రూపాయలు ఉంది. 2012 మోడల్ వెహికల్. ఇది 2010 మోడల్ వెహికల్. హీరో ప్యాషన్ ప్రో. వైజర్ పోయింది, ఇది ముందటికి వచ్చింది. ఇది వేసుకోవాలి. ఇది కూడా 15,000కి అవుతుంది. ఇంజన్ చేసింది. ఇంకోటి హీరో గ్లామర్ 2019 మోడల్ వెహికల్. ఇది 35,000కి అవుతుంది. ఒకటి సైలెన్సర్ గార్డ్ పోయింది అంతే. బండి అంతా బాగానే ఉంది. ఒకటి బ్యాటరీ కూడా వేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మా దగ్గర. మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, కాటారం మండలం. అదే గ్రామం మాది. మళ్ళీసారి చెప్తున్నా చూడండి. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాటారం అనే మండలంలో అదే ఊరు మాది. కాటారం మండలం అదే, కాటారం ఊరు కూడా అదే. ఆ ఊర్లో మన మహాదేవ్పూర్ రూట్లో ఉంటుందండి. కాటారంలో మహాదేవ్పూర్ రూట్లో ఉంటుంది. మీరు కాటారంలో దిగిన తర్వాత ఎవరిని అడిగినా మహాదేవ్పూర్ రూట్ అంటే చెప్తారు. అటు ముందు నడుచుకుంటూ వస్తుంటే మన వెహికల్స్ అనేవి కనబడతాయి. మన కన్సల్టెన్సీ పేరు శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ. మీరు ఎవరినైనా అడగండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే రండి. ధన్యవాదాలు.